వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మెగాస్టార్ ఈరోజు మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారా? రేవంత్ రెడ్డి రూపంలో మెగాస్టార్ ఈ రోజున మంచు ఫ్యామిలీ మీదే గురిపెట్టారా అంటే అవుననే చెప్పుకోవాలి. గద్దర్ అవార్డులు కేంద్రంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అందరికీ తెలిసిందే. సో ఈ కామెంట్స్ కేంద్రంగా చిరంజీవి లాంటి వాళ్ళు స్పందించడం జరిగింది ముందుకొచ్చి. సో ఈ క్రమంలోనే ఈ రోజున విష్ణుని మంచు విష్ణుని అదేవిధంగా మంచు ఫ్యామిలీని టార్గెట్ చేసే విధంగా చిరంజీవి మాట్లాడారా అన్న చర్చకు అయితే మాత్రం ఇండస్ట్రీలో ఈ రోజున ఈ అంశం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఈ కారణాల గురించి చెప్పుకునే ముందు మన మూలాల్లోకి కూడా వెళ్ళాలి. కొంచెం మనం చూసినట్టయితే ఇండస్ట్రీలో మెగాస్టార్ గురించి చెప్పుకోవాలి అంటే మంచు ఫ్యామిలీతో అసలు ముందు వాళ్ళకి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉందని చెప్పుకోవాలంటే మనం మెగాస్టార్ గురించి కూడా చెప్పుకోవాలి. సో మెగాస్టార్ చిరంజీవి చాలా సింపుల్గా ఉండే వ్యక్తిత్వం అయింది. అటు ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఆయన ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. అల్లు రామలింగి అల్లుడైనా కూడా చిరంజీవి వ్యక్తిత్వం అనేది మాత్రం ఆ స్థాయిలో ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటాడనే పేరు కానీ వివాదరహితుడనే పేరు కానీ ఉంటూ వచ్చింది. ఆయనకి ఒక సుప్రీం హీరో అనే ఇమేజో అదేవిధంగా ఒక మెగాస్టార్ అనే ఇమేజ్ ఒక నైట్ రాలేదు, ఓవర్ నైట్ రాలేదు. అది ఎంతో కష్టం వెనుక ఎంతో శ్రమ వెనుక అది ఉందనుకోవాలి. బట్ ఆ తర్వాత రోజుల్లో చూసినట్లయితే ఒక డ్యాన్సుల్లో ఆయన చూపించే ఈజ్ కానీ ఫైట్లో ఆయన చూపించే ఒక గ్రేజ్ కానీ ఇవన్నీ కూడా చిరంజీవి సక్సెస్లో భాగస్వామ్యం అవుతూ వచ్చాయి. ఇండివిజువల్గా తనకంటూ ఒక పాత్ అయితే సక్సెస్ఫుల్ పాత్ని చిరంజీవి క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ ఇమేజ్ని అటు పాలిటిక్స్ మీద కూడా పెట్టాలనుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన ప్రజారాజ్యం పార్టీని పెడతాం జరిగింది 2009 ఎన్నికల సమయంలో. పేరులోనే ప్రజలు నింపుకున్న ప్రజారాజ్యం అప్పట్లో ఒక సంచలనం నిజంగానే. సో అలాంటి సిచ్యువేషన్లో సామాజిక న్యాయమే ఎజెండాగా చిరంజీవి తెర మీదకి వచ్చినప్పటికీ బట్ ఆ స్థాయిలో ఆయన రాజకీయాలను ఓన్ చేసుకున్నారు కానీ బట్ రాజకీయాలు ఆయన ఓన్ చేసుకోలేకపోయినాయి. అట్లాంటి సందర్భంలో అధికారమే లక్ష్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ టార్గెట్ బట్ ఆ రోజు కేవలం 18 స్థానాలకి చిరంజీవి పరిమితం కావడం జరిగింది 2009 ఎన్నికలు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయనకి రాష్ట్ర విభజన క్రమం ఇలాంటి పరిణామాల క్రమంలో కాంగ్రెస్ నుంచి ఒక ఆఫర్ రావడం, కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసే ప్రయత్నం చేశారు చిరంజీవి. ఫలితంగా ఆయనకు ఒక రాజ్యసభ పదవితో పాటు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. బట్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా ఒక పరుషంగా మాట్లాడిన సందర్భం కానీ తన ప్రత్యర్థులకు తను టార్గెట్ చేసిన పరుషంగా సమాధానం చెప్తున్న సందర్భం కానీ లేదని అనుకోవాలి. ఎన్నోసార్లు చిరంజీవి రెస్క్యూకి నాగబాబు లాంటి వాళ్ళు ముందుకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. దెన్ అప్పట్లోనే యువరాజ్యం ప్రెసిడెంట్గా కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక ఇండస్ట్రీలో దాసనారాయణకి చిరంజీవికి మధ్య కొన్ని చిన్న ఇష్యూస్ కానీ దాసనారాయణ శిష్యుడు అని చెప్పుకునే మోహన్ బాబుకి చిరంజీవి కానీ చిన్న ఇష్యూస్ ఉంటూ వచ్చాయి. ఒక ఈగో ఇష్యూసే, పెద్ద ఇష్యూస్ అంటే ఒక ఆధిపతి పోరు ఒక ఈగోస్ ఇలాంటివి ఉండేవి. అయితే ఎప్పుడైతే వజ్రోత్సవ సంబరాలు చేసుకుంటున్న సమయంలో లెజెండరీ అవార్డు చిరంజీవికి ఇచ్చే ప్రయత్నం చేయడం కానీ దాన్ని మోహన్ బాబు లాంటి వాళ్ళు డినై చేయడం వేదిక మీద వజ్రోత్సవ వేడుకల మీద దాన్ని ఆయన ఏదైతే కాలనాలికలో వేసే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ అందరికీ తెలిసిందే ఈ జనరేషన్కు. అప్పటి నుంచి కూడా చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అన్న పరిణామాలు కొన్నిసార్లు తెర మీదకి రావడం జరిగింది. ఓపెన్గా ఎప్పుడు వాళ్ళు అందరి ముందు తిట్టుకోనో విమర్శలు చేసుకోనో అట్లాంటి సందర్భం లేకపోయినప్పటికీ బట్ ఆ రెండు ఫ్యామిలీల మధ్య ఈగో క్లాష్ అవ్వడానికి మాత్రం మోహన్ బాబు వర్సెస్ చిరంజీవి అన్న పరిణామాలు రావడానికి మాత్రం ఈ వజ్రోత్సవ సంబరాలే అనుకోవాలి. ఆ తర్వాత ఆ ఉత్సవాల తర్వాత ఇక చాలా రోజుల పాటు కొంచెం సైలెంట్గా ఉన్నప్పటికీ చిరంజీవి పార్టీ పెట్టిన క్రమంలో ఎప్పుడు మోహన్ బాబు పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు లేకపోయినప్పటికీ బట్ ఆ ఈగోస్ మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చాయి. అయితే ఇవి మరింత ఫ్లేరప్ అయిన సందర్భం ఏది అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఏపీలో తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్న ఆ సమయంలో జరిగిన మా ఎలక్షన్స్ అనుకోవాలి. ముందుగా ఏదైతే చిరంజీవి ఫ్యామిలీకి అటు పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడిగా ప్రకాష్ రాజ్కి పేరుంది. అట్ ద సేమ్ టైం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు కూడా ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతోని ఆయన బీజేపీని టార్గెట్ చేసిన తీరు కానీ అనేక సార్లు కేసీఆర్ని కలిసిన సందర్భం కానీ మనకు తెలుసు. అలాంటి ప్రకాష్ రాజ్ను మెగాస్టార్ ఫ్యామిలీ ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది మా అధ్యక్షుడిగా. అయితే ఆయన స్థానికుడు కాదు అన్న విమర్శలు కూడా వచ్చాయి. అయితే లాస్ట్ మినిట్లో అప్పటికే పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా అటు సినిమాల పరంగా అటు అన్ని విధాల ఏదైతే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తారు. ఇలా ఎన్నోసార్లు ఒక డ్రామాను అయితే నడిపించింది వైఎస్ఆర్సీపీ. అన్నదమ్ముల ఏదైతే ఫ్యాన్స్ మధ్య కూడా ఒక వారికైతే వైసీపీ చాలాసార్లు కారణమైంది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ని ఎలాగైనా టార్గెట్ చేయాలనుకున్నారు. అందుకనే మెగా ఫ్యామిలీ ప్రమోట్ చేస్తున్న ప్రకాష్ రాజ్కు చెక్ పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. దానిలో ఆ ఆలోచనలోంచి వచ్చిన ఏదైతే ఒక ప్రాసెస్సే మంచు విష్ణుని అప్పటికే అభ్యర్థిగా అనౌన్స్ చేయడం. మంచు విష్ణు అప్పటికే ఆయనకు బంధువు కూడా వెరోనికాని వైఎస్ రాజశేఖర రెడ్డి బ్రదర్ కూతురు వెరోనికాని మంచు విష్ణు వివాహం చేసుకున్నారు. అటు జగన్మోహన్ రెడ్డి మంచు విష్ణు బావమరుదులు అవుతారు కూడా. అది ఫ్యామిలీ బాండింగ్ ఉండేది. దెన్ మంచు మోహన్ బాబు కూడా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీ చంద్రబాబుతో విభేదించారని చాలా తీవ్రంగా.
ఆ పార్టీ నుంచి రాజ్యసభ లాంటి పదవులు చేసినప్పటికీ చంద్రబాబు నాయుడుతో విభేదించారు. తన కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా చంద్రబాబుని స్టూడెంట్స్తో కలిసి రోడ్డెక్కి మరీ ధర్నాలు చేసి చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసిన సందర్భం ఉంది 2019 ఎన్నికల కంటే ముందు. ఇక 19 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి పంచం చేరారైనా ఆ ఫ్యామిలీ కూడా ఆయనకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంచు విష్ణు పేరుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన అనుచరులను పెట్టి పైకి తీసుకురావడం కానీ, మంచు విష్ణు ఆ రోజు మా అధ్యక్షుడిగా నిలబడే ప్రయత్నం కానీ, మొత్తానికైతే ఇది ఓవరాల్గా చూసినట్లయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్న పరిణామాలు కూడా తెర మీదకి వచ్చాయి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి పాలన ఉద్దేశించి టికెట్ల రేట్లను ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేస్తే అది మంచు విష్ణు అందరికీ ఆపాదించుకుంటూ మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఇలా తను ఒకవైపు నిలబడ్డారు, అటు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళ బ్యాక్ అండ్ సపోర్ట్తోని. ఇటువైపు నుంచి చూసినట్లయితే కూడా మెగా ఫ్యామిలీ నుంచి ప్రకాష్ రాజు లాంటి వాళ్ళ సపోర్ట్తో నిలబడ్డారు. బట్ ఆ ఎన్నికల్లో నిజంగానే మంచు విష్ణు ఘన విజయం సాధించారు. సో మంచు విష్ణు వన్స్ గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీ చాలా రోజుల పాటు సైలెంట్గా ఉంది. ఈ విజయాన్ని చాలా ఈజీగా తీసుకుందాం అంటూ కూడా మాట్లాడిన సందర్భం అయితే ఉంది చిరంజీవి లాంటి వాళ్ళు, పెద్ద కాంట్రవర్సీలకి చోటు ఇవ్వకుండా. ఇక అలాంటి ఈగో ఫీలింగ్స్ ఇంకా ఆ తర్వాత రోజులు అయితే ఎక్కడా రాలేదు కానీ, బట్ మాట్లాడే క్రమంలో మీడియా ముందు గెలిచిన వాళ్ళకి కొంచెం ఆల్రెడీ ఆ గెలుపుతో వచ్చిన సంబరంలో కొన్ని మాటలైతే అప్పట్లో నడుస్తూ వచ్చాయి ఇద్దరి మధ్య. ఇక ఏకంగా ఆహా ఓటీటీ వేదికగా బాలకృష్ణ అన్స్టాపుల్ షో ఏదైతే స్టార్ట్ చేసినప్పుడు మంచు విష్ణు ఫ్యామిలీని, మంచు మోహన్ బాబు ఫ్యామిలీని అక్కడ గెస్టులుగా ఆహ్వానించున్నారు. అప్పటికే ఇది చిరంజీవికి అండ్ దెన్ ఏదైతే మంచు విష్ణు ఫ్యామిలీకి మధ్య ఉన్న వారిలో బాలకృష్ణ లాంటి వాళ్ళని పిలవడాన్ని మాత్రం అప్పట్లో మెగా ఫ్యాన్స్ అయితే అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. ఇలా అనేక రకాల ఇష్యూస్ జరుగుతూ వచ్చాయి. ఈవెన్ కేసీఆర్ బలపరిచిన ప్రకాష్ లాంటి వాళ్ళని చెక్ పెట్టేలా జగన్మోహన్ రెడ్డి మా ఎన్నికల్లో విజయం సాధించారని అనుకోవాలి అప్పుడు. సో ఇండస్ట్రీ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేసినా జగన్మోహన్ రెడ్డి అది మాత్రం వర్కౌట్ కాలేదు. బట్ మంచు విష్ణు మాత్రం మా అధ్యక్షుడిగా గెలుచున్నారు. ఇక అప్పటి నుంచి మంచు విష్ణు మా అసోసియేషన్ తరఫున అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారైనా ఏ ఇష్యూ జరిగినా. బట్ బిల్డింగ్ కడతా అన్నారు కానీ ఇంకా దాని మీద పూర్తి స్థాయిలో ఆయన వర్కౌట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు హేమ లాంటి వాళ్ళు కేసులో ఇరుక్కుంటే ఆయనే ముందుకు వచ్చి ఆమె ఆధారాలు దొరికే వరకు ఆమెను ఎవరు ఏమనొద్దన్నారు, ఆధారాలు దొరికిన తర్వాత ఆమె సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. సో తన వైపు నుంచి తను ఇంకా ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి తను యాక్టివ్ రోల్లో ఉన్నాను అనుకోవాలి మంచు విష్ణు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ ఎపిసోడ్లోకి చిరంజీవి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఎంటర్ చేసే ప్రయత్నం చేశారు. అందుకు కారణం ఏంటంటే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ఇటీవలే గద్దర్ జయంతి సందర్భంగా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక నుంచి నంది అవార్డుల రూపంలో ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డులు ఉండేటివి, వాటి రూపంలో తెలంగాణలో వాటి స్థానంలో గద్దర్ అవార్డులు అని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీ నుంచి చొరవ తీసుకొని తన దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళందరి తరపున నేను అదే స్థాయిలో ఇనిషియేట్ చేస్తాను, గద్దర్ అవార్డులు గద్దర్ పేరుతో ఇచ్చుకుందాం అంటూ కూడా ఆయన చాలా ఇనిషియేట్ తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేసి 1 మంత్ కావస్తున్నా ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి ఒక ప్రకటన కూడా చేయలేదు ఆయనకు మద్దతుగా. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చిరంజీవి లాంటి వాళ్ళు, సురేష్ బాబు లాంటి వాళ్ళు కూడా వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. బట్ ఈరోజు చూసినది ఎవరు కూడా తనకి ఆ దిశగా సపోర్ట్ ఇవ్వలేదు, ఎవరు ఇనిషియేట్ చేయలేదు ఇండస్ట్రీ నుంచి అంటూ కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఈ క్రమంలోనే అందరికంటే ముందు స్పందించిన వ్యక్తి ఎవరంటే చిరంజీవి. ఈ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి ప్రపోజల్ను ఆహ్వానిద్దామంటూనే ఈ ఇష్యూ మీద అటు మా అసోసియేషన్తో పాటు నిర్మాతల మండలి కూడా స్పందించాలి, ఫిల్మ్ ఛాంబర్ కూడా స్పందించాలంటూ చిరంజీవి మాట్లాడారు. ఇప్పుడు దాకా మంచు విష్ణు లాంటి వాళ్ళు మౌనంగా ఉండడాన్ని కూడా చిరంజీవి క్వశ్చన్ చేసినట్లయింది ఈ రూపంలో. ఇక్కడ చూస్తే పొలిటికల్గా కూడా అటు ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయితే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఏపీలో, చాలా 100% స్ట్రైక్ రేట్తో 21 out of 21. అలా చిరంజీవికి అత్యంత ప్రయారిటీ దక్కింది. ఆయన ప్రమాణ స్వీకార వేదిక మీద చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా ఆయన ఆహ్వానించారు, మోడీ లాంటి వాళ్ళిద్దరినీ కూడా ఆలింగనం చేసుకున్నారు. అలా హైయెస్ట్ ప్రయారిటీ మెగా ఫ్యామిలీకి దక్కిందని అనుకోవాలి. అటు రామ్ చరణ్ వైపు నుంచి చూసినా RRR లాంటి మూవీలతో సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉందని అనుకోవాలి. ఇటువైపు నుంచి చూసినా నాగబాబు లాంటి వాళ్ళు కూడా జనసేన తరపున యాక్టివ్గా కూడా ఉన్నారు. సో నిర్మాతలు అందరూ కూడా మొన్న వెళ్ళి మాట్లాడి కూడా వచ్చున్నారు పవన్ కళ్యాణ్తో, చంద్రబాబుతో కూడా త్వరలో కలవబోతూ ఉన్నారు. సో అలా చిరంజీవి ఈరోజు పొజిషన్లో ఉన్నారు, ఆ పొజిషన్లో లేరు. సో ఇక ఈ విష్ణు ఫ్యామిలీని చూస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గర కూడా, సొంత బావే ఆయనకు. అదేవిధంగా మోహన్ బాబుని చూసినట్లయితే ఎప్పుడైతే జగన్తో గెలుపులో ఆయన భాగస్వామ్యమై ఉన్నారో జగన్మోహన్ రెడ్డి తన సమస్యలు పరిష్కరించేదన్న కారణం కావచ్చు, తన పక్కన పెట్టారని రీజన్ కావచ్చు, ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆయన ఆల్మోస్ట్ 2.5 yearsగా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ సపోర్ట్ చేస్తూ మాట్లాడలేదు. అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి, మోడీని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుని కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా చూసుకుంటే కానీ ఫ్యామిలీ మాత్రం బయటకు వచ్చి మేము చంద్రబాబు నాయుడు సపోర్టా, జగన్ సపోర్ట్ అని ఎప్పుడు కూడా చెప్పిన సందర్భం లేదు. బట్ మౌనికాన్ని చేసుకోవడం ద్వారా మంచి మనోజ్ లాంటి వాళ్ళు టీడీపీకే సపోర్ట్ అని చెప్పకనే చెప్పేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో జగన్ను చూసుకొని మంచు విష్ణు కానీ మంచు మోహన్ ఫ్యామిలీ కానీ ఆ స్థాయిలో ఎగో చూపిస్తే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంట్లోనే డిప్యూటీ సీఎంని పెట్టుకుని చిరంజీవికి ఎంత ఉండాలి అనేది ఫ్యాన్స్ ఎప్పటి నుంచో క్వశ్చన్ చేస్తూ వస్తున్నారు. సో ఈరోజు ఏకంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన కామెంట్స్
తనకి మంచు విష్ణుకు తగిలేలా మంచు విష్ణు లాంటి వాళ్ళు ఇనిషియేట్ చేయాలనే విధంగా చిరంజీవి మాట్లాడారు అని చెప్పేసి ఈరోజు మొత్తానికి సోషల్ మీడియాలో ఇష్యూ చాలా వైరల్ అవుతూ వస్తోంది. సో ఇన్ని రోజుల నుంచి కూడా కొన్ని హామీలు ఇచ్చున్నారు మంచు విష్ణు మా అసోసియేషన్ పరంగా. ఆ హామీలు పక్కన పెట్టి విష్ణు తన సినిమాల్లో బిజీ అయ్యారు అనేది ఇంకొంతమంది ఆరోపణ. బట్ కొన్ని విషయాల్లో మాత్రం విష్ణు చాలా ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటున్నారు అనుకోవాలి. ఎందుకంటే తనకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి హీరోస్ విషయంలో అతి ప్రచారం అనమాట. కొన్ని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే ఆ స్థాయిలో వాళ్ళ మీద ఒక బూతులతో తమ్నైల్స్ పెట్టి అత్యంత నీచంగా వ్యవహరిస్తున్న ఛానల్స్ విషయంలో మాత్రం ఆయన చాలా స్టబ్బోర్గా ఉన్నారు. కంప్లైంట్ చేసి మరి వాటి మీద చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది, వాటిని క్లోజ్ చేయించిన పరిస్థితి అయితే ఉంది. బట్ మిగతా విషయాల్లో కూడా అలాగే స్పందించాలి కదా అనేది చిరంజీవి ఫ్యాన్స్ వాదన అనుకోవాలి. బట్ ఇటు మంచు ఫ్యామిలీకి కూడా సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వాళ్ళు కూడా అదే స్థాయిలో ఈరోజు కౌంటర్ ప్రొడక్ట్ అయితే ఉంది వాళ్ళ వైపు నుంచి. సో ఓవరాల్గా ఈరోజు చూసినట్లయితే రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం అదే స్థాయిలో ఫిల్మ్ ఛాంబర్ కానీ మా అసోసియేషన్ కానీ అదేవిధంగా ఏదైతే ఫిల్మ్ నిర్మాతల మండలి కానీ స్పందించాలని చెప్పి కూడా చిరంజీవి చేసిన ట్వీట్ కానీ చిరంజీవి చేసిన ప్రకటన కానీ చాలా సీరియస్గా చర్చనీయాంశం అవుతుంది. మరోసారి మంచు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అన్న పరిణామాలు తెర మీదకి వచ్చాయన్న చర్చ కూడా జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో కొంతమంది నిజంగానే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డికి తిరిగి మద్దతు ప్రకటించిన సందర్భం అయితే ఉంది. ఓవరాల్గా ఈ పరిణామాలు ఇండస్ట్రీలో ఏ మలుపు తిరగబోతున్నాయన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.